గత 5 రోజుల వరుస లాభాలకు దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఒక్కసారిగా బ్రేక్ వేశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చూసి సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా కుప్పకూలింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 23,950 స్థాయి కంటే దిగువకు పడిపోయింది. ఈ పతనంతో కేవలం 2 గంటల్లోనే బీఎస్ఈలో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం విలువ దాదాపు 1.3 లక్షల కోట్ల రూపాయలకు తగ్గిపోయింది. మార్కెట్ పతనానికి ప్రధాన కారణం ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు. గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ యాక్సెంచర్ తన 2026 ఆర్థిక సంవత్సరం ఆదాయ వృద్ధి అంచనాలను 3 నుంచి 4% తగ్గించింది. దాంతో ప్రత్యేకించి అమెరికా మార్కెట్లో ఐటీ ఖర్చులు తగ్గుతాయనే భయాలు భారత ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఎంఫసిస్ షేర్లను 5 నుంచి 8% మేర పడేశాయి. అంతేకాదు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఏకంగా 6.5% క్షీణించింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు కూడా అమ్మకాల వైపు మొగ్గు చూపారు. ఇండస్ట్రీస్లో ఉద్రిక్తతలు పూర్తిగా సద్దుమణగకపోవడం, దక్షిణ లెబనాన్లో దాడుల వార్తలు క్రూడ్ ఆయిల్ ధరల పెంపునకు దారితీయడంతో మార్కెట్లలో అనిశ్చితి పెంచాయి.